హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఆరు బయట మా తోటలో చెట్టు కింద బొంగులో బిర్యానీ తయారు చేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద ఎలాగో చూద్దాం. ముందుగా ఇలా మా తోట నుంచి వెదురులను కోసుకొచ్చి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాము. ఈ బొంగులో బిర్యానీ తయారు చేసుకోవడం కోసం మేము 1 year నుంచి అనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాము. ఈసారి సమ్మర్ హాలిడేస్లో ఇలా బొంగులో బిర్యానీ ట్రై చేస్తున్నాం. బొంగులన్నిటినీ ఇలా నీట్గా కట్ చేసుకొని వీటిని ఒకసారి వాటర్ పోసి కడిగేసేయాలి. ఇలా కడిగేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం అందుకు ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని అందులో కారం, కొద్దిగా చికెన్ మసాలా, ఇక్కడ మేము ఒక 2 కిలోలు చికెన్ తీసుకున్నాము. దానికి తగ్గట్టుగా మసాలాలు వేసుకుంటున్నాము. అందులోనే గరం మసాలా, తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టుకొని దాన్ని ఇందులో వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ కాస్త వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 4 hours పక్కన పెట్టుకోవాలి దీన్ని. తర్వాత బొంగులో చికెన్ బిర్యానీ చేయడం కోసం ఇలా పొయ్యిని రెడీ చేసుకుంటున్నాము. తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 4 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత బొంగులోకి బియ్యము, చికెన్ వేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసుకోవడం కోసం అరిటాకును తీసుకొని ఇలా నిప్పుల మీద వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల అరిటాకు ఊడిపోకుండా, చినిగిపోకుండా ఉంటుంది. ఇలా అరిటాకును లైట్గా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యాన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బొంగుల్లోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కొలిచి వేసుకోవాలి.
ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని బియ్యాన్ని కొలుచుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసుకోవాలి. బొంగు నిండా ఫుల్గా వేసుకోకుండా కాస్త గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే బియ్యం ఉడికిన తర్వాత పైకి వస్తుంది కదా, అందుకోసమని ఒక 1/4 భాగం వచ్చేటట్లు వేసుకొని ఒక 1/4 భాగం స్పేస్ వదులుకోవాలి. ఇదే విధంగా అన్ని బొంగుల్లోకి చికెను బియ్యం వేసుకొని రెడీ చేసుకోవాలి. అన్నీ ఇలా బొంగుల్లోకి వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత వీటి పైనుంచి మనం వేడి చేసుకున్న అరిటాకును పెట్టుకొని ఏదైనా ఒక వైర్ లాంటిది తీసుకొని చుట్టేసుకోవాలి ఊడిపోకుండా. ఇక్కడ మేము బైండింగ్ వైర్తో టైట్గా చుట్టేస్తున్నాము. ఇదే విధంగా అన్ని బొంగులకు వైర్ వేసి టైట్గా చుట్టేసుకోవాలి ఊడిపోకుండా ఉండడం కోసం. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇలా మనం పొయ్యిలాగా రెడీ చేసుకున్నాం కూడా అందులో కట్టెలు వేసుకొని మండించుకొని కాస్త నిప్పులు పడ్డ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా అందులో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని పైన ఉన్న రాళ్ళకి ఆనించుకొని వీటిని నిలబెట్టుకోవాలి. లేదా మనం పడుకోబెట్టేయాలనుకుంటే దానికి పైన ఏదైనా క్యాప్ కానీ లేదా మట్టి కానీ బంకమట్టి లాంటిది వేసి క్లోజ్ చేసి నిప్పుల్లో వేసేసుకోవచ్చు. ఈ అరిటాకు వేయడం వల్ల ఇట్లా మనం పడుకోబెట్టామంటే ఒకవేళ లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా నిలబెట్టుకోవాలి. ఈ విధంగా నిప్పుల్లో పెట్టుకున్న తర్వాత సన్నటి మంట పెట్టుకోవాలి. మరి ఎక్కువ మండించకుండా మినిమం 45 to 1 అవర్ పడుతుంది ఇవి కుక్ అవ్వడం కోసం. బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారా, 1 అవర్ పాటు మేము బాగా కుక్ చేసాము. 1 అవర్ పాటు ఇలా బాగా ఉడికించిన తర్వాత బొంగులు కూడా ఇలా బాగా నల్లగా అయిపోయాయి. పూర్తిగా మంటంతా ఆర్పేసి ఇలా నిప్పుల మీద పెట్టాము.
చివరిలో ఒక 10 నిమిషాల పాటు. తర్వాత ఇవి బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఒక క్లాత్ తీసుకొని మెల్లగా జాగ్రత్తగా తీసుకోవాలి. పైన ఉన్న అరిటాకును కాస్త తొలగించి కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని తర్వాత వీటిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైన ఉన్న అరిటాకును మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత లోపల ఉన్న ఈ బిర్యానీని ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైస్ కూడా బాగా కుక్ అయింది, కరెక్ట్గా ఉడికిపోయింది, పొడి పొడిగా వచ్చింది. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇదే విధంగా మిగిలి ఉన్న బొంగులన్నింటినీ కూడా నీట్గా తీసేసుకొని ఇలా జాగ్రత్తగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి బాగా హీట్గా ఉంటాయి. బొంగులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే చేయి కాలుతుంది. బొంగులో బిర్యానీ మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బొంగులు దొరికితే చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.